హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణాస్ వ్లాగ్స్. నేను మీ అరుణ. ఈరోజు మన కిచెన్లో బొబ్బరపప్పు గారెలు చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. నేను చెప్పిన చిట్కాలతో చేసినట్లయితే మీ ఇల్లు మొత్తం మీ ఇంట్లో ఈ గారెలు తిన్న వాళ్ళందరూ కూడా ఫుల్ ఫిదా అయిపోతారండి. సో ఇప్పుడు అంటే మెయిన్ చిట్కా ఏంటంటే చెప్పేస్తాను మీకు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళాక. ముందుగా అయితే బొబ్బరపప్పుని ఎక్కువసేపు నానబెట్టొద్దు. నేనైతే 2 కప్పుల బొబ్బరపప్పు తీసుకొని అది ఓన్లీ 2 గంటలు మాత్రం నానబెట్టానండి. ఎందుకంటే బొబ్బరపప్పు అనేది ఎక్కువ నానిపోతే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. సో 2 గంటలు నానబెడితే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న బొబ్బరపప్పుని బాగా కడిగి మనం స్టెయిన్ చేసుకోవాలండి. ఒక స్టెయినర్లో పెట్టి వడకట్టుకోవాలి నీరంతా. నెక్స్ట్ ఈ గారెలకి ఏం కావాలంటే ఒక 3 ఉల్లిపాయలు, ఒక 7 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 2 చిన్న ముక్కలు అల్లం. మీరు కారం ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ అయితే 6 వేసుకున్నాను అంతే. చూడండి బాగా వాటర్ అంతా వాడిపోయింది. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని అందులో బొబ్బరపప్పు, కడిగిన పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ 2 అల్లం ముక్కలు వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా బాగా కడిగి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. మీకు ఇష్టపడితే కనుక ఒక టేబుల్ స్పూన్ వాము కూడా వేయచ్చు. నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. బొబ్బరపప్పు గ్యాస్ కాబట్టి కొంచెం మనకు వాము వేస్తే ఏంటంటే ఈజీగా డైజెషన్ అవుతుందండి. సో మీరు వేసుకోండి, వాము మీకు ఇష్టపడితే వేసుకోండి. నెక్స్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నేనైతే కొంచెం మసాలా పొడి కూడా వేస్తాను. మనం చికెన్లో వేస్తాం కదా, అది అంటే గారెలు టేస్టీగా వస్తాయని. నెక్స్ట్ దీన్ని కొంచెం బరకగా అంటే కొంచెం పప్పు ఉన్నట్టుగా రుబ్బుకోండి. ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ రుబ్బాను, మిక్సీలో పట్టాను, కానీ ఏమైందంటే ఇంకా కొంచెం నాకు పలుకుగా అనిపించింది. కొంచెం వాటర్ వేయచ్చు, చాలా ఎక్కువ వాటర్ వేయకూడదు. వేసుకొని మళ్ళీ రుబ్బుకుంటే కొంచెం చక్కగా అక్కడక్కడ పలుకులుగా ఉంది. సో మనకి గారె తిన్నప్పుడు ఏంటంటే ఆ పలుకు తగిలితే చాలా క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ముందు మనం ఆనియన్స్ తీసుకున్నాం కదా, అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అవి నేనైతే మిక్సీలో వేయలేదు, ఎందుకంటే అది మిక్సీలో వేస్తే మొత్తం ఈ కన్సిస్టెన్సీ అంతా వాటర్ లాగా అయిపోతుంది. సో ఓన్లీ ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే మొత్తం ఇప్పుడు ఇందులో వేసి బాగా కలిపేస్తానండి. ఎందుకంటే చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆనియన్స్ పెద్దగా అయితే మళ్ళీ మనకు ఉడకవు. సో చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయలు అన్నీ కూడా ఏదైతే కన్సిస్టెన్సీ పెట్టుకున్నామో దాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాండి ఒక కడాయి తీసుకొని దానిలో 1/2 లీటర్ ఆయిల్ అయితే పోయండి. ఎందుకంటే మనం కొంచెం పెద్దదైతే కనుక ఎక్కువ ఆయిల్ పోసుకోండి, ఎందుకంటే ఎక్కువ గారెలు పడతాయి. చిన్నదైతే కొంచెం తక్కువ వేసుకోండి ఆయిల్. సో ఇప్పుడు చూసుకోండి, ఆయిల్ వేడెక్కిన చిన్న పిండి ముక్క తీసుకొని అందులో వేయండి. అది కొంచెం పొంగుతున్నట్టు చూడండి, వస్తుంది కదా. ఇప్పుడు ఆయిల్ మనకి వేడైపోయింది. నెక్స్ట్ మనం ఈ బొబ్బరపప్పు గారెలు బాగా ఈ ముద్దని చిన్న ముద్దలుగా ఉండలుగా చేసుకొని బాగా ఒక చేతి పైన ఎలా ఫస్ట్ అనేది ట్రిక్ ఏంటంటే మనం ఏదైతే గారె చేస్తాం కదా, ఆ చేయిని కొంచెం వాటర్లో తడిచేయండి. ఇంకొక చేతితో ఈ ఉండ తీసుకొని ఆ చేతి మీద బాగా పరిచి చిన్న హోల్ చేయండి. ఎందుకంటే హోల్ చేస్తే మనకి మొత్తం గారె అంతా కూడా బాగా ఉడుకుతుంది అనమాట. చూడండి, నేనైతే ఫస్ట్ ఒక చేతిని వాటర్లో కొంచెం లైట్గా, మరి ఎక్కువ వాటర్లో ముంచొద్దు, ఎందుకంటే ఆ వాటర్ పెనంలో పడితే మనకి అది ఆయిల్ అంతా బయటకు తుల్లుతుంది కాబట్టి జాగ్రత్తగా 1 బై 1 వేసుకోండి. వేసుకొని మంటనైతే హైలో పెట్టద్దండి, మీడియంలో పెడుతూ కింద ఫస్ట్ కొంచెం బాగా ఉడికాక అప్పుడు వీటిని మొత్తం పైకి తిప్పుకోవాలండి. సో అలా మొత్తం పేస్ట్ మొత్తం కూడా మీరు ఇలా చేసుకొని గారెల్లాగా మంచిగా మెల్లగా వేయండి. ఒకవేళ మీరు పప్పు కానీ ఒక 2 అవర్స్ కన్నా ఎక్కువ నానిపోతే ఏం చేయొచ్చు అంటే ఒక 1/2 స్పూన్ సాల్ట్ అనేది మరుగుతున్న ఆయిల్లో వేయండి. ఇలా చేస్తే గారెలు అనేవి ఆయిల్ని ఎక్కువ పీల్చుకోకుండా తక్కువ ఆయిల్ పీల్చుకొని ఉడుకుతాయి. అసలు మనం తిన్నప్పుడు మనకు అసలు ఆయిల్ ఉన్న ఫీలింగే రాదు. నేను 2 అవర్స్ నానబెట్టుకున్నా సరే నేను ఎప్పుడు కూడా వేస్తానండి ఈ సాల్ట్, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పీల్చకూడదని. చూడండి, మీడియంలో పెట్టి అయితే నేను ఉడికిస్తున్నా.
మీడియంలో మంట అనేది మీడియంలో పెట్టి ఉడికించి వాటిని తిరగేయాలి కింద నుంచి పైకి. ఇప్పుడు ఏంటంటే అలా తిరిగేసినప్పుడు ఏంటంటే నెమ్మదిగా తిరగండి, ఎందుకంటే మన బొబ్బరిపప్పు కొంచెం అడుగున స్టిక్కీగా అంటుకున్నట్టు ఉండిపోతుంది, కానీ మెల్లగా తిరిగేస్తే మనకు ఆయిల్ అనేది పైకి తోలుకున్నా ఉంటుంది మన పైకి. సో అలా తిరిగేసుకొని ఉడికించుకోవాలండి. అలా అన్ని మొత్తం ఎంతైతే పప్పు ఉందో అంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం గారెలు వేసి ఉడికించాలి. సో 5 మినిట్స్ అనేది గారె వేసిన తర్వాత ఉడికాక ఇంకో 5 మినిట్స్ అనేవి మనం తిరగేస్తాం కదా గారెల్ని, ఇంకో 5 మినిట్స్ అనేవి వెనక వైపు ఉడకాలి. సో అలా ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. ఒకవేళ మీకు ఏమైనా మాడిపోతున్న కలర్లో అట్లా అనిపిస్తే కనుక మంట తగ్గించుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, నాకైతే కొంచెం ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. మనకి ఆయిల్ ఆ నొరగ ఉంది కదా, ఆ నొరగ వస్తున్నంతసేపు గారెలు ఉడుకుతున్నట్టే మనకి. కొంచెం నొరగ తగ్గింది అనుకుంటే మనకి ఏమిటంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే గారెలు. సో అలా కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకొని గారె మొత్తం అలా అన్ని గారెలు ఉడికించుకోండి, కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. మీకు ఏమైనా ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ వాటిని రివర్స్లో తిరిగేయండి. సో అలా మొత్తం గారెలను ఉడికించుకోండి. సో చూసారా, నాకైతే ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. నేను ఇంక వీటిని తీసేస్తాను, ఎందుకంటే మనం ఎక్కువసేపు చూసుకుంటూ ఉండాలండి గారెలు వండినప్పుడు, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి నా రెసిపీ. చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఆయిల్ కూడా అస్సలు ఆయిల్ ఉండదండి గారెకి, మీరు చెక్ చేసుకుంటే. ఇప్పుడు ఇవన్నీ నేను ఒక బౌల్లోకి తీసుకుంటాను, ఎందుకంటే ఆల్మోస్ట్ రెడ్ కలర్లో ఉడికిపోయాయి. అంటే మనకి మరీ మాడిపోకుండా మరి ఉడకకుండా మీడియంగా ఉన్నట్టు మనకు తెలిసిపోతుంది ఉడికిందో లేదో అని. ఇప్పుడు మిగతా పిండి కూడా మిగతా ఇంకా ఉంటుంది కదండి పిండి, అవి కూడా గారెలా అవి చేసేసి అవి కూడా ఉడికించేసుకోండి మిగతాది కూడా. నేను ఇంక మిగిలిన పిండిని కూడా ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నానంటే మిగతా పిండి అంతా కూడా మళ్ళీ సేమ్ మీకు ముందు చూపించాను కదండి ప్రాసెస్, సేమ్ అలాగే ఒక రౌండ్గా ఒక ఉండలాగా చేసుకొని ఒక చేతితో తడి పెట్టుకొని ఇంకొక చేతిలో ఉండలాగా చేసుకొని మంచిగా ఫ్లాట్గా చేసి దానికి ఒక చిన్న హోల్ అయితే చేయండి. చిన్న కన్నం పెడితే ఏంటంటే బాగా ఉడుకుతుంది అనమాట గారె. సో ఈ ప్రాసెస్లో చేయండి, మీరు గారెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు నేను చెక్ చేసుకున్నానండి, ఆల్రెడీ సూపర్ ఉన్నాయి గారెలు టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా క్రిస్పీగా తక్కువ ఆయిల్తో చాలా బాగుంటాయండి. చూడండి ఎంత అసలు ఆయిల్ అనేది లేదు, చాలా బాగా వచ్చింది. సో చాలా సింపుల్ కదండి ప్రాసెస్. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇవి అయితే బొబ్బరిపప్పు గారెలు చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి, అండ్ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు ఈ గారెలు తింటే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ.